వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ ఫిఫ్త్ సెమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్లో పార్సివల్ ఐడెంటిటీ మీద ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to infinity dx by a square plus x square whole square is equal to π/4. ఇటువంటి మోడల్ ఆల్రెడీ చేశాను మా ప్రాబ్లమ్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చాలా సందర్భాల్లో విన్నాను. నేను ఎంతోమందిని రీసెర్చ్ చేసి మీకు ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లంలో సింగిల్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ చూడండి, సింగిల్ ఫంక్షన్ అంటే ఏం తీసుకోవాలి? ఒకటే తీసుకుంటున్నాను, f(x) తీసుకుంటున్నాను. f(x) లెట్ f(x) is equal to e power minus ax. చూడండి, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంది ఫార్ములా? ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తున్నాను. ఏంది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్? అసలు ఏంది మా ఫార్ములా ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఎఫ్సి ఆఫ్ f(x) ఈజ్ ఈక్వల్ టు √2/π ఇంటిగ్రల్ 0 to infinity f(x) into cos px into dx. చూడండి, f(x) తీసుకున్నాను ఆల్రెడీ, లెట్ అది √2/π ఇంటిగ్రల్ 0 to infinity f(x) ఎంత? e power minus ax cos px into dx. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది మా? ఒకసారి చూడండి, ఇంటిగ్రల్ 0 to infinity e power ax cos bx into dx. e power ax by a square plus b square a cos bx plus b sin bx. చూడండి, ఏ ఎంతమా? ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఏ వచ్చేసి మైనస్ ఏ, బి ఎంత? నీట్గా అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. √2/π ఈ పవర్ ఏ అంటే మైనస్ ఏఎక్స్, ఏ స్క్వేర్ ఎంతమా? మైనస్ ఏ స్క్వేర్, బి స్క్వేర్ వచ్చేసి పి స్క్వేర్. ఏ ఎంతమా? మైనస్ ఏ. కాస్ బిఎక్స్ వచ్చేసి పిఎక్స్. బి ఎంత? పి. సైన్ బి ఎంత? పిఎక్స్. లిమిట్స్ అప్లై చేసుకోండి 0 to infinity అని. √2/π అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? 0 డైరెక్ట్గా రాస్తున్నాను. లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ 0 బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ మైనస్ ఏ కాస్ ఎక్స్ ప్లేస్లో 0 కాస్ 0 ప్లస్ పి సైన్ 0. √2/π మైనస్ ఈ పవర్ 0 వాల్యూ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ పి స్క్వేర్ మైనస్ ఏ కాస్ 0 1 సైన్ 0 0.
అంటే రూట్ 2/π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a/a² ప్లస్ b². అంటే ఏంటిది? ఎఫ్సి బార్ ఆఫ్ పి. అది ఇప్పుడు మీరు ఫార్ములా లెక్కన అప్లై చేసుకోండి మా. యూజింగ్ పార్సివల్ ఐడెంటిటీ, యూజింగ్ పార్సివల్స్ ఐడెంటిటీ మా. ఈ ఫార్ములా కంపల్సరీ రావాలి, ఎందుకంటే ఈ ఫార్ములా రాకపోతే మీరు ప్రాబ్లం చేయలేరు. ఏంది ఫార్ములా నేర్చుకోండి. ఇంటిగ్రల్ 0 to ∞ mod of f of x whole square into dx is equal to integral 0 to ∞ fc bar of p అది mod whole square into dp in terms of p లో రాయాలి. ఇంటిగ్రల్ 0 to ∞ f of x ఎంత? e పవర్ మైనస్ ax హోల్ స్క్వేర్ ఇంటూ dx ఇంటిగ్రల్ 0 to ∞ రూట్ 2/π ఇంటూ a/a² ప్లస్ b² హోల్ స్క్వేర్ అది ఇంటూ డిపి మా. ఇంటిగ్రల్ 0 to ∞ a పవర్ m ఇంటూ a పవర్ n e పవర్ మైనస్ 2ax ఇంటూ dx 2/π రూట్ 2π హోల్ స్క్వేర్ అంటే 2/π అవుతుంది. ఇంటిగ్రల్ 0 to ∞ a/b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² హోల్ స్క్వేర్ ఇంటూ డిపి. చూడండి, ఇంటిగ్రేషన్ అయితే అప్లై చేయండి, ఏమవుద్ది? e పవర్ మైనస్ 2ax చేస్తే e పవర్ మైనస్ 2ax బై మైనస్ 2x చేస్తే 1 డిఫరెన్షియేషన్ చేయాలి. ఇంటిగ్రల్ 0 to ∞ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to ∞ a² బై a² ప్లస్ b² హోల్ స్క్వేర్ ఇంటూ డిపి. మైనస్ 1/2a కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ లోయర్ లిమిట్ ఈ పవర్ మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to ∞ a² బై a² ప్లస్ b² హోల్ స్క్వేర్ ఇంటూ డిపి. చూడండి, మైనస్ 1/2a ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0 ఈ పవర్ 0 వాల్యూ 1 2/π ఇంటిగ్రల్ 0 to ∞ a² బై a² ప్లస్ b² హోల్ స్క్వేర్ ఇంటూ డిపి. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి మా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుద్ది? 1/2a ఈజ్ ఈక్వల్ టు 2/π ఆఫ్ ఇంటిగ్రల్ 0 to ∞ a² బై a² ప్లస్ b² హోల్ స్క్వేర్ ఇంటూ డిపి.
చూడండి 1/2a 2a² ఏ స్క్వేర్ కాన్స్టెంట్ వాల్యూ బయట రాస్తున్నాను ఆన్సర్ కోసం. ఇంటిగ్రల్ 0 to infinity 1/a² ప్లస్ b² హోల్ స్క్వేర్ ఇంటూ dp. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మా. π/2 2 4a³ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity 1/a² ప్లస్ b² హోల్ స్క్వేర్ ఇంటూ dp. ఇది మా వచ్చింది ఆన్సరు. కానీ ప్రాబ్లంలో π/4 అయితే చూపించాలి. ఓకేనా. పుట్ a ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే సరిపోద్ది. π/4 ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to infinity 1/1 ప్లస్ b² హోల్ స్క్వేర్ ఇంటూ dp. మీరు ఇలా చేస్తే చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆన్సర్స్. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ ఆన్సర్ π/4a³ ఇక్కడ ప్రాబ్లము ఇలా ఇచ్చినప్పుడు మీరు 1³ అంటే 4 అంటే 1 π/4 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity 1/1 ప్లస్ b² హోల్ స్క్వేర్ dp. ఇక్కడ మీకు ఎక్స్లో ఉంది కాబట్టి పుట్ p ఈజ్ ఈక్వల్ టు x తీసుకుంటే సరిపోద్ది. ఇంటిగ్రల్ 0 to infinity 1/1 ప్లస్ p ప్లేస్లో x స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు π/4. మీరు ఇలా చేస్తే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.